పేరు శాంతిబాబు అండి. అది వేములు ఇవి. నేను ఆటో మీద పుల్ వ్యాపారం చేస్తానండి. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. నిన్న ఈరోజు మధ్యాహ్నం 12 అయ్యింది. నాకు ఫోను ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పేసి అండి సెల్ మొబైల్ హ్యాంగ్ అయిపోవడం జరిగిందండి. తర్వాత ఇంటికి వెళ్ళేసరికి అండి అందులో 70,000 కట్ అయిపోయినట్టు మెసేజ్ వచ్చిందండి. నేను వెంటనే దబ్బరి బ్యాంకుకి వెళ్ళి అడిగానండి. ఇలాగా నాకు మెసేజ్ వచ్చిందండి 70,000 కట్ అయిపోయినట్టు, అంటే అది ఫోన్పేలో కట్ అయిపోయిందమ్మా, మొబైల్ హ్యాంగ్ అయింది అని చెప్పేసి అండి వాళ్ళు కంప్లైంట్ తీసుకోవడం జరిగిందండి. నా అకౌంట్లో నుంచి అండి 70,000 వినయ్ గణేష్ అని పేరు వస్తుందండి. ఆ అమౌంట్కి 70,000 రూపాయలు ట్రాన్స్ఫర్ ఇవ్వడం జరిగిందండి. నేను వెంటనే దబ్బరి బ్యాంకును నా సమ బ్యాంకు అకౌంట్లు బ్లాక్లో పెట్టడం జరిగిందండి. నాకు ఇది వెంటనే చర్యలు తీసుకురండి ఆ అమౌంట్ ఇప్పించవలసిందిగా కోరుతున్నానండి. నిన్న ఈరోజు మధ్యాహ్నం 12 అయ్యింది. నాకు ఫోను ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పేసి అండి సెల్ మొబైల్ హ్యాంగ్ అయిపోవడం జరిగిందండి. తర్వాత ఇంటికి వెళ్ళేసరికి అండి అందులో 70,000 కట్ అయిపోయినట్టు మెసేజ్ వచ్చిందండి. నేను వెంటనే దబ్బరి బ్యాంకుకి వెళ్ళి అడిగానండి. ఇలాగా నాకు మెసేజ్ వచ్చిందండి 70,000 కట్ అయిపోయినట్టు, అంటే అది ఫోన్పేలో కట్ అయిపోయిందమ్మా, మొబైల్ హ్యాంగ్ అయింది అని చెప్పేసి అండి వాళ్ళు కంప్లైంట్ తీసుకోవడం జరిగిందండి. నా అకౌంట్లో నుంచి అండి 70,000 వినయ్ గణేష్ అని పేరు వస్తుందండి. ఆ అమౌంట్కి 70,000 రూపాయలు ట్రాన్స్ఫర్ ఇవ్వడం జరిగిందండి. నేను వెంటనే దబ్బరి బ్యాంకును నా సమ బ్యాంకు అకౌంట్లు బ్లాక్లో పెట్టడం జరిగిందండి. నాకు ఇది వెంటనే చర్యలు తీసుకురండి ఆ అమౌంట్ ఇప్పించవలసిందిగా కోరుతున్నానండి.